గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 2025 ఏప్రిల్ నెల కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చూద్దాం. ఈ వీడియోతో ఏప్రిల్ నెల మొత్తం కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ మంత్ మేలో వాటిని నేను కవర్ చేస్తాను. వీడియో మీకు క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్‌లోకి వెళ్ళి క్వాలిటీని పెంచుకోండి. క్లారిటీగా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ చూడండి. భారతదేశ పేదరికంపై ప్రపంచ బ్యాంకు నివేదిక 2025. ఈ నివేదిక ఏం చెప్పిందంటే 2011, 23 మధ్య కాలంలో దాదాపు 17 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారంట. అందులోనూ గ్రామాల్లో పేదరికం 18.4% నుండి 2.8%కి తగ్గిందంట. అదే పట్టణాల్లో అయితే 10.7% నుండి 1.1%కి తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. ఓవరాల్‌గా భారతదేశంలో పేదరికం అనేది చాలా వరకు తగ్గింది అని చెప్పడం జరిగింది. వరల్డ్ బ్యాంక్‌ని 1944లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. నెక్స్ట్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. దీనిని ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2025 దీని థీమ్ ఏందంటే ఐపీ అండ్ మ్యూజిక్, ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ. ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ప్రతి సంవత్సరం 2 రకాల ఇండెక్స్‌ని విడుదల చేస్తుంది. అందులో నెంబర్ 1 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, నెంబర్ 2 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. సూచీలు అనే టాపిక్ దగ్గర వీటి గురించి చాలా డెప్త్‌గా మాట్లాడతాను. ఇక్కడ మనకు ఈ సూచీ గురించి జస్ట్ ఇండియా ర్యాంక్ వరకే చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ 2024లో 39వ స్థానంలో ఉంది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ అనేది 42వ స్థానంలో ఉంది. 2025లో ఈ సంవత్సరంలో గాన ఈ ఇండెక్సెస్ అనేది రిలీజ్ చేస్తే వాటి గురించి చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, భారత్, ఫ్రాన్స్ మధ్య రక్షణ రంగానికి సంబంధించి 63,000 కోట్లు అనేది డీల్ జరిగింది. 63,000 కోట్ల డీలు. ఈ డీల్ దేనికి సంబంధించిందంటే రాఫెల్ యుద్ధ విమానాలను మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి ఈ డీల్ అనేది జరిగింది. నెక్స్ట్, రాష్ట్రాలు ముఖ్యమంత్రులను జతపరచండి. మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఉన్నారు. త్రిపుర ముఖ్యమంత్రిగా మానిక్ సాహా ఉన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ఉన్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడక్కడ ఇలాంటివి పెడతాను. మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళిపోండి. నెక్స్ట్ చూడండి. అటవీ భూములపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నివేదిక 2025. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 13,056 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి అనేది ఆక్రమణకు గురి అయిందంట. అందులోనూ అత్యధికంగా మధ్యప్రదేశ్లో అటవీ భూమి అనేది ఆక్రమణకు గురి అయిందని ఈ నివేదిక తెలిపింది. ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఏ విధంగా ఉంది క్వశ్చన్ ఇక్కడ. 2025 జాతీయ హరిత ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో అటవీ భూమి అనేది ఆక్రమణకు గురి అయింది అంటాడు. మన ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, వార్తల్లో గిఫ్ట్స్. నెంబర్ 1, బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా థాయిలాండ్ ప్రధాని షినవాత్రాకి భారత ప్రధాని నరేంద్ర మోడీ మినాకారి అనే కళా నైపుణ్యాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. అదే సదస్సులో థాయిలాండ్ ప్రధాని షినవాత్రా భారతదేశ ప్రధానికి తిపీటిక అనే బహుమతిని రిటర్న్ గిఫ్ట్గా ప్రదానం చేశారు. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో నేను 6వ బిమ్స్టెక్ సమావేశం గురించి, అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దాని థీమ్ ఏంది, అసలు బిమ్స్టెక్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి, ఇదంతా కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 1 చూడండి వీడియో. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్. జాతీయ సముద్రయాన దినోత్సవం ఏప్రిల్ 5. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ 10. అంతర్జాతీయ పార్కిన్సన్స్ డే ఏప్రిల్ 11. దీనిని WHO నిర్వహిస్తుంది. నెక్స్ట్, యునియోసోచ్ 2025 విన్యాసం. అసలు ఇది ఒక బహుళజాతి వాయు విన్యాసం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ విన్యాసం జరుగుతుంది. రీసెంట్గా 2025లో గ్రీసులో జరిగింది. అందులో ఇండియా కూడా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ ఇంద్ర 2025. రీసెంట్గా ఇది చెన్నైలో జరిగింది. ఏ 2 దేశాల మధ్య ఈ విన్యాసాలు జరుగుతాయంటే
భారత్ మరియు రష్యా దేశాల మధ్య. నెక్స్ట్, సౌదాగిరి బ్లాక్ ప్రింట్‌కు జీఐ ట్యాగ్ లభించింది. ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఒక చేనేత హస్తకళ. దీని ప్రత్యేకత ఏందంటే 300 ఏళ్ల కాలం నాటి నుంచి ఈ హస్తకళ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మనందరికి తెలుసు, రీసెంట్‌గా తమిళనాడు నుంచి కుంభకోణం తమలపాకుకి జీఐ ట్యాగ్ లభించింది. అదే తమిళనాడు నుంచి తోవలై పూలదండకు గూడా జీఐ ట్యాగ్ లభించింది. నెక్స్ట్, లోనార్ హ్యాచ్ ప్రయోగం చేపట్టనున్న ఫ్రాన్స్ దేశం. ఈ ప్రయోగం దేనికంటే అంతరిక్షంలో చేపలను పెంచడానికి. నెక్స్ట్, ఎల్‌డిఈడబ్ల్యూ పరీక్ష విజయవంతం. ఎల్‌డిఈడబ్ల్యూ అంటే లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. ఈ వెపన్‌ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఇది ఎక్కడ పరీక్షించబడింది అంటే కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో ఈ పరీక్ష అనేది జరిగింది. నెక్స్ట్, గౌరవ్ అస్త్రం పరీక్ష విజయవంతమైంది. గౌరవ్ అనేది ఒక దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబు. ఈ బాంబుని ఎవరు అభివృద్ధి చేశారంటే డీఆర్‌డీఓకి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అండ్ ఏఆర్‌డీఈ. దీని ప్రత్యేకత ఏందంటే 100 కిలోమీటర్ల పరిధిలో అత్యంత ఖచ్చితత్వంతో విజయాన్ని సాధిస్తుంది. నెక్స్ట్, దేశంలో పొడవైన రైల్వే సొరంగం పూర్తయింది. ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్‌లో. ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఎవరున్నారంటే అశ్వని వైష్ణవ్ గారున్నారు. నెక్స్ట్, ముస్లింల హజ్ యాత్రకు కోటాను పెంచుతున్నట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,36,000 నుండి 1,75,000కు పెంచుతున్నట్లు ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. అసలు హజ్ యాక్ట్‌ని ఎప్పుడు చేశారంటే 2002లో చేశారు. నెక్స్ట్, భారత్‌తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం కలిగిన దేశాలేవంటే నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 చైనా. నెక్స్ట్, వార్తల్లో వనజీవి దరిపల్లి రామయ్య. ఈయన రీసెంట్‌గా మరణించాడు. ఈయన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జన్మించాడు. ఈయన ప్రత్యేకత ఏందంటే ప్రకృతిని ప్రేమించి దాదాపు 1,00,00,000 మొక్కలను నాటాడు. 2017లో ఇతనికి ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్, త్రిపురలో కనిపించిన బ్రాండెడ్ రాయల్ సీతాకోకచిలుక. మరి త్రిపురలో ఎక్కడ కనిపించిందంటే సఫా హిజాలా వన్యప్రాణుల అభయారణ్యం. రేపు ఎగ్జామ్‌లో క్వెషన్ అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతాడు? సఫా హిజాలా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? త్రిపుర రాష్ట్రంలో ఉంది. రీసెంట్‌గా లాస్ట్ మంత్‌లో చూసాం మనం. ఫాల్కేటెడ్ బాత్ అనేది హర్యానాలో కనిపించడం జరిగింది. ఫాల్కేటెడ్ బాతు. ఓకే. నెక్స్ట్, వార్తల్లో ఐఐటీస్. ఫస్ట్ వన్ చూడండి. క్యూషీల్డ్ ప్లాట్‌ఫామ్‌ను ఏ ఐఐటీ అభివృద్ధి చేసింది? ఐఐటీ మద్రాస్. నొప్పి లేని, సూది లేని సిరంజీలను ఏ ఐఐటీ అభివృద్ధి చేసింది? ఐఐటీ బాంబే. నెక్స్ట్, ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల చంద్రుడిపై శాశ్వత నిర్మాణాలకు బ్యాక్టీరియాతో ఇటుకలను తయారు చేశారు? ఐఐఎస్సి బెంగుళూరు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ రంగంలో మైక్రాన్ టెక్నాలజీస్ ఏ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి ఢిల్లీతో కుదుర్చుకుంది. నెక్స్ట్, వార్తల్లో శాండీ కే రీఫ్ వివాదం. అసలు ఈ శాండీ కే రీఫ్ అనేది ఏ ఏ దేశాల మధ్య వివాదంగా ఉందంటే చైనా మరియు ఫిలిప్పీన్స్ దేశాల మధ్య. ఈ రీఫ్ అసలు ఎక్కడ ఉందంటే సౌత్ చైనా సముద్రంలోని స్పార్ట్లీ ఐలాండ్స్‌లో ఉంది. రేపు ఎగ్జామ్‌లో వాడు రీసెంట్‌గా వార్తల్లో నిలిచిన స్పార్ట్లీ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. సౌత్ చైనా సముద్రంలో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. ఈ రిపోర్ట్‌ని టాటా గ్రూప్ ట్రస్ట్ వాళ్ళు విడుదల చేశారు. ఈ రిపోర్ట్‌లో ముఖ్యాంశాలు ఏందంటే దేశవ్యాప్తంగా 21,285 మంది న్యాయమూర్తులు ఉన్నారంట. ప్రతి 10 లక్షల మందికి కేవలం 15 మంది మాత్రమే జడ్జెస్ ఉన్నారంట. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 6% న్యాయమూర్తులు 6% న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. హైకోర్టుల్లో అయితే 14% మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారంట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేశానికే ఆదర్శంగా నిలిచిన కరాద్ నగరం. కరాద్ నగరం అనేది అసలు ఎక్కడుందంటే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంది. మరి ఎందుకు ఆదర్శంగా నిలిచిందంటే ఇందులో 100% శానిటరీ వ్యర్థాల నిర్వహణలో ఈ ప్రాంతం, ఏ ప్రాంతం? కరాద్ నగరం అనేది
ముందుంది. కాబట్టి వార్తల్లో నిలిచింది. నెక్స్ట్, బ్యాక్టీరియా ఆధారిత ఇటుకలను తయారు చేసిన ఐఐఎస్సి బెంగుళూరు. ఇది ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్, పోర్చుగల్, స్లోవేకియాలో పర్యటించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆ పర్యటన గురించి మొత్తం అవసరం లేదు. జస్ట్ పోర్చుగల్ ప్రెసిడెంట్ ఎవరున్నారు, స్లోవేకియా ప్రెసిడెంట్ ఎవరున్నారు, ఈ 2 వరకే గుర్తుపెట్టుకోండి. పోర్చుగల్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం మీరు సింపుల్‌గా డిసౌజా అని గుర్తుపెట్టుకోండి. మార్సిలో రెబెలో డిసౌజా. స్లోవేకియా ప్రెసిడెంటు పీటర్ పల్లిగ్రిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ 2025 ఎక్కడ జరిగిందంటే నేపాల్‌లోని కాఠ్మండ్‌లో జరిగింది. ఇందులో భారతదేశం మొత్తంగా 13 గోల్డ్ మెడల్స్‌ని గెలుచుకుంది. ఓకే. నెక్స్ట్, సిఎస్ఐఆర్ విశిష్ట శాస్త్రవేత్త హోదా అందుకున్న డాక్టర్ శైలజ గారు. సిఎస్ఐఆర్ చరిత్రలో ఈ అవార్డును అందుకున్న తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు. ఎవరు? డాక్టర్ శైలజ గారు. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీనిని 1942లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా కలై సెల్వి ఉన్నారు. సిఎస్ఐఆర్ సెల్వి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అటవీ భూములపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నివేదిక 2025 ఆల్రెడీ దీని గురించి పైన రాశాను. కొన్నిసార్లు రాసిందే రాసుంటాను. బట్ మీరేం వర్రీ అవ్వద్దు. నెక్స్ట్, వార్తల్లో కోరీ బుకర్. ఈయన వార్తల్లో ఎందుకున్నాడంటే, కోరీ బుకర్ అనే వ్యక్తి అమెరికా వ్యక్తి. ఈయన రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా దాదాపు 25 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా ప్రసంగించాడు. అందుకని వార్తల్లో ఉన్నాడు. నెక్స్ట్, డిజిటల్ యాక్సెస్ అనేది ఇక నుండి జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే, ప్రగ్యా ప్రసూన్ కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అసలు జీవించే హక్కుకు సంబంధించిన ఆర్టికల్ ఏందంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21. నెక్స్ట్, వార్తల్లో సూపర్ క్యాబినెట్. అసలు సూపర్ క్యాబినెట్ అంటే ఏం లేదండి. మనకు కేంద్ర మంత్రులు ఉంటారు కదా, వాళ్ళల్లో సీనియర్ మోస్ట్ నాయకులు ఒక నలుగురు 5 ఉంటారు. వాళ్ళందరిని కలిపితే సూపర్ క్యాబినెట్ అంటాం. రీసెంట్‌గా మనకు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మీటింగ్ అనేది జరిగింది. క్యాబినెట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో రాజ్యాంగంలో చేర్చారు. ఓకే. నెక్స్ట్, ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా 2025. ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాలు ఏవంటే నెంబర్ 1 అండోరా, నెంబర్ 2 యుఏఈ, నెంబర్ 3 ఖతార్. ఇందులో ఇండియా ర్యాంకు 66వ స్థానంలో ఉంది. మొత్తం 147 దేశాలకు గాను ఇండియా 66వ స్థానంలో ఉంది. ఓకే. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ మ్యాగజైన్ చదివినా 4, 5 పేజీలు చదివి ఫైనల్‌గా మీరు ఒక కన్క్లూజన్‌కి వస్తారు కదా, ఆ కన్క్లూజనే నేను ఇక్కడ షార్ట్ నోట్స్ రూపంలో రాశాను. ఓకే. నెక్స్ట్, 2025 స్టార్టప్ మహాకుంభ 2వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది, భారత మండపంలో. దీనిని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు. నెక్స్ట్, వార్తల్లో వజ్రా సూపర్ షాట్. అసలు వజ్రా సూపర్ షాట్ అంటే ఏం లేదండి. ఇది ఒక యాంటీ డ్రోన్ పరికరం. అసలు వార్తల్లో ఎందుకుందంటే, రీసెంట్‌గా మనకు పహల్గామ్ దాడి జరిగింది కదా, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడైతే జరుగుతాయో ఆ స్టేడియంస్ పైన ఒకవేళ ఉగ్రవాదులు ఎవరైనా డ్రోన్స్ పంపిస్తే ఆ డ్రోన్స్‌ని ఇది గుర్తించి వెంటనే పేల్చేస్తుంది. కాబట్టి వార్తల్లో ఉంది. మరి ఈ వజ్రా సూపర్ షాట్‌ని ఎవరు రూపొందించారంటే బిగ్ బాంగ్ బూమ్ సొల్యూషన్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ వీటిని రూపొందించింది. నెక్స్ట్, జీరో డిస్క్రిమినేషన్ డే మార్చ్ 1, 2025లో దీని థీమ్ ఏంటంటే వి స్టాండ్ టుగెదర్. నెక్స్ట్, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మార్చ్ 3, 2025లో దీని థీమ్ ఏంటంటే పార్ట్నర్‌షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. లాస్ట్ మంత్లో వీటిని పెట్టలేదు, ఇప్పుడు యాడ్ చేశాను. నెక్స్ట్, వార్తల్లో నిలిచిన రాష్ట్రాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటన్నిటి గురించి నేను ప్రతి నెల రాస్తున్నాను, మీరన్నిటిని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025ను ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ నగరంలో. సెకండ్, జీరో పావర్టీ పే ఫర్ ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ డాల్ఫిన్ సఫారీని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్ రోడ్ షో ఎక్కడ జరిగింది? బెంగుళూరులో. నెక్స్ట్ ఇటీవల చేరావోబా పండుగ ఎక్కడ జరిగింది? మణిపూర్. మణిపూర్‌లో వాళ్ళకిది న్యూ ఇయర్ ఫెస్టివల్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న హరప్పా ప్రదేశాలు మిఠాతల్ మరియు తిగ్రానా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? హర్యానాలో ఉన్నాయి. నెక్స్ట్ తొలి అంతర్జాతీయ ఏఐ రోబోటిక్స్ సంస్థ ఎక్కడ ప్రారంభమైంది? రాజస్థాన్లోని జైపూర్లో. నెక్స్ట్ వార్తల్లో ఉన్న గంగోత్రి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ 2025 ఆర్థిక ఆరోగ్య సూచీలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఒడిస్సా. నెక్స్ట్ క్లీన్‌నెస్ డ్రైవ్ తంగలాయిపురి శుభ్రతా ప్రచారం ఎక్కడ ప్రారంభించబడింది? మిజోరాంలోని ఐజ్వాల్లో. నెక్స్ట్ 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న సర్హుల్ పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటారు? జార్ఖండ్. నెక్స్ట్ 2025 పురుషుల హాకీ హీరో ఆసియా కప్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? బీహార్. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన కరీంపుజ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? కేరళ. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను నిర్మించడానికి ఏ స్టార్టప్ కంపెనీ ఎంపికైంది? ఆన్సర్ సర్వం ఏఐ బెంగళూరుకు చెందింది. నెక్స్ట్ స్ట్రాబెర్రీ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించిన మేఘాలయ రాష్ట్రం. నెక్స్ట్ 72వ మిస్ వరల్డ్ పోటీలను ఎక్కడ నిర్వహించనున్నారు? హైదరాబాద్. నెక్స్ట్ ఆసియాలో అతిపెద్ద ఇంటర్ కాలేజియేట్ టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ను ఐఐటి కాన్పూర్లో ప్రారంభించిన సిఈడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. నెక్స్ట్ కోస్టల్ స్టేట్స్ మీట్ 2025 మీటింగ్ ముంబైలో జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న గుజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? పంజాబ్లో. నెక్స్ట్ 3వ ఎడిషన్ స్పోర్ట్స్ ఎక్స్ ఇండియా 2025ను ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. ఇవన్నీ కూడా రాష్ట్రాలకు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఎగ్జామ్లో రేపు ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన దేశాలు అధినేతలు. జర్మనీ నూతన ఛాన్సలర్గా ఫెడ్రిక్ మెర్జ్. నెక్స్ట్ ఆస్ట్రియా నూతన ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్. నెక్స్ట్ కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ. నెక్స్ట్ మారిషస్ అధ్యక్షుడిగా తరం గోకుల్. నెక్స్ట్ భూటాన్ రాజుగా ప్రస్తుతం జిగ్మే ఖేసర్ ఎన్ వాంగ్చుక్ గారు ఉన్నారు. ఇవన్నీ వార్తల్లో నిలిచిన దేశాలు, వాటి యొక్క అధినేతలు. నెక్స్ట్ P4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ప్రారంభించారంటే ఉగాది రోజు ప్రారంభించారు, వెలగపూడిలో. P4 అనగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 2047 నాటికి ఏపీలో పేదరికాన్ని పూర్తిగా నిర్మించాలి అనేది దీని యొక్క ఉద్దేశం. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే జీరో పావర్టీ పే ఫర్ ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 2025లో జిఐ ట్యాక్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఏది వదలొద్దు. చూడండి, ఫస్ట్ వన్ సౌదాగరి బ్లాక్ ప్రింట్ వస్త్రకళ. ఆల్రెడీ చెప్పాను, గుజరాత్లో అహ్మదాబాదు. కుంభకోణం తమలపాకు మరియు తోవలై పూలదండ తమిళనాడు. వరంగల్ చపాటా చిల్లి తెలంగాణ. కన్నడెప్పయ్య హస్తకళ కేరళ. రెండియా పట్టు మేఘాలయ. వీటన్నిటికీ 2025లో జిఐ ట్యాగ్ లభించింది. ఎవ్రీ మంత్ నేను జిఐ ట్యాగ్స్ ఎన్నో కొన్ని చెప్తున్నాను, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వార్తల్లో ఐఎన్ఎస్వి తరుణి సెయిలింగ్ నౌక వార్తల్లో ఎందుకుందంటే నావికా సాగర్ పరిక్రమ 2 యాత్రలో భాగంగా ఈ నౌక దాదాపు 3 మహాసముద్రాలను 8 నెలల్లోనే ప్రయాణించింది. ఈ నౌకను ఎవరు తయారు చేశారంటే గోవాలోని అక్వేరియస్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. ఓకే. నెక్స్ట్ ఐసిఏఆర్
5 రకాల కొత్త మొక్కజొన్నల వంగడాలను విడుదల చేసింది. అవేందంటే దక్కన్ హైబ్రిడ్ మేజ్ 144, 182, 193, 206, 218 ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన దేశాలు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలా. వార్తల్లో నిలిచిన రాష్ట్రాలు, వార్తల్లో నిలిచిన దేశాలు, వన్ లైన్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు తెలియకుండానే చాలా కవర్ అయిపోతాయి. మీరు ఏదైనా మ్యాగజైన్ తీసుకుంటే 70 పేజీలు చదివినా సరే అక్కడ ఉండే మ్యాటర్ మొత్తం నా దాంట్లో ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, వార్తల్లో నిలిచిన దేశాలు. జార్జియా దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించిన WHO. ఇప్పుడు ఎగ్జామ్లో ఏమడుగుతాడు, ఇటీవల మలేరియా రహిత దేశంగా WHO ఏ దేశాన్ని గుర్తించింది? ఆన్సర్ జార్జియా దేశం. నెక్స్ట్ ఎబోలా రహిత దేశంగా అవతరించిన ఉగాండా దేశం. ఉగాండా యొక్క రాజధాని కంపాలా. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన B2 బాంబర్లు ఏ దేశానికి చెందినవి? అమెరికా దేశానికి చెందినవి. నెక్స్ట్ ఇటీవల కాలంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ఏ దేశం ప్రకటించింది? హంగేరీ దేశం. నెక్స్ట్ స్ప్రైట్ థండర్ పేరుతో కొత్త సైనిక విన్యాసాలను ప్రారంభించిన చైనా దేశం. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన మౌంట్ స్ట్రాంబౌలి మరియు మౌంట్ ఎట్నా ఏ దేశంలో ఉన్నాయి? ఇటలీ దేశంలో ఉన్నాయి. నెక్స్ట్ 2027లో ఫీఫా మహిళల ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? బ్రెజిల్ దేశం. నెక్స్ట్ ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కమల్ హాసన్. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన కసుంగి నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది? మలావి దేశంలో. నెక్స్ట్ రెండవ అతిపెద్ద 5G మార్కెట్గా అవతరించిన భారతదేశం. మొదటిది ఏదంటే చైనా. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన 9K-33 వసా ఏకే స్వల్ప శ్రేణి వ్యూహాత్మక క్షిపణి ఏ దేశానికి చెందినది? రష్యా దేశానికి చెందినది. నెక్స్ట్ గ్లోబల్ నెట్వర్క్ సంసిద్ధత సూచీలో భారతదేశం 36వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఐరోపా తొలి రాకెట్ పరీక్ష విజయవంతంగా ప్రయోగించిన నార్వేకు చెందిన ఇసార్ ఏరోస్పేస్ కంపెనీ. నెక్స్ట్ లాపు లాపు ఫిలిప్పినో ఫెస్టివల్ 2025ను ఏ దేశం ఘనంగా నిర్వహించింది? కెనడా దేశం. నెక్స్ట్ వార్తల్లోని చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్లో ఉంది. రాష్ట్రం కాదు, దేశం. నెక్స్ట్ హెన్లీ అండ్ పార్ట్నర్స్ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం అత్యంత ఖరీదైన అంతర్జాతీయ నగరం ఏది? మొనాకో. నెక్స్ట్ 2025లో పుస్తకాలు మరియు రచయితలు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద గ్రేట్ కాన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత అంటే సంజీవ్ చోప్రా. నెక్స్ట్ మదర్ మేరీ కమ్స్ టు మీ పుస్తక రచయిత అరుంధతి రాయ్. నెక్స్ట్ ద సిబిఎన్ వే పుస్తక రచయిత పసలపూడి సత్యేంద్ర. నెక్స్ట్ ద వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత పంకజ్ మిశ్రా. నెక్స్ట్ కేర్లెస్ పీపుల్ పుస్తక రచయిత సర్ విలియమ్స్. నెక్స్ట్ పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందంట. మరి మొదటి 3 స్థానాలు ఏమున్నాయి? రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక. రేపు ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతాడు. 2025లో పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో మొదటి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. మన ఆన్సర్ రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక. మరి ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా వాళ్ళు విడుదల చేశారు. ప్రస్తుతం కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వ శాఖ మంత్రిగా ఎవరున్నారంటే ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. నెక్స్ట్ పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు 2025. దీనిని లోక్సభ ఎప్పుడు ఆమోదించిందంటే 2025 ఏప్రిల్ 3 288 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. రాజ్యసభ ఎప్పుడు ఆమోదించిందంటే 2025 ఏప్రిల్ 4 128 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు తెలిపారంటే 2025 ఏప్రిల్ 5వ తేదీ. మనందరికీ తెలుసు, పార్లమెంట్లో ఏదైనా బిల్లు పెడితే ముందు లోక్సభ ఆమోదించాలి, లేదా రాజ్యసభ ఆమోదించాలి, లేదా ఉభయ సభలు ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి దగ్గరికి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది.
ప్రెసిడెంట్ ఆమోదిస్తే అది చట్ట రూపంలో వస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఓకే. నెక్స్ట్ అసల ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేది ఇంతకుముందు ఏ చట్టాన్ని సవరించారంటే 1954లో చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి ఇప్పుడు సవరణ చేశారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముఖ్యమైన కమిషన్లు, వాటి చైర్మన్స్. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ చూడండి. జాతీయ మహిళా చైర్పర్సన్, మహిళా కమిషన్ చైర్పర్సన్‌గా విజయ్ కిషోర్ రహత్కర్ ఉన్నారు. నెక్స్ట్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా కిషోర్ మాక్వానా ఉన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా అంతర్ సింగ్ ఆర్య ఉన్నారు. ఫోర్త్ వన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా రామసుబ్రమణ్యం ఉన్నారు. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూడండి. ఫస్ట్ వన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఎన్ఐఏ ఎవరంటే సదానంద వసంత్ దతే. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా రజ్విందర్ సింగ్ భట్టి ఉన్నారు. నెక్స్ట్ యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్యాథరిన్ రసెల్ ఉన్నారు. నెక్స్ట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రీసెంట్గా పూనం గుప్తా నియమితులయ్యారు. నెక్స్ట్ యూజీసీ చైర్మన్గా వినీత్ జోషి ఉన్నారు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏది చదివినా సరే ఇందులో ఉంటుంది. మీరు ఏ మ్యాగజైన్ చదివినా, ఎందుకంటే నేను డైలీ న్యూస్ పేపర్స్ ఫాలో అవుతాను, పిఐబి న్యూస్ చదువుతాను, అవన్నీ కలిపి నేను ఇక్కడ రాస్తాను, ఏది వదలను. ఓకే. చూడడానికి కంటెంట్ అలా కనిపిస్తుంది కానీ మీరు ఒక 2 పేజీలు చదివి ఫైనల్గా మీరు కీ నోట్స్ రాసుకుంటే ఏదైతే వస్తుందో కన్క్లూజను అదే నేను ఇక్కడ రాశాను. నేను ఇక్కడ హార్డ్ వర్క్ చేసి మీకు స్మార్ట్ వర్క్ కింద అందిస్తున్నాను. మీరు సింపుల్గా జెరాక్స్ తీసుకొని వెళ్ళిపోండి చాలు. నెక్స్ట్ ఏప్రిల్ ఇంపార్టెంట్ డేస్ చూడండి. ప్రపంచ ఆటిజం దినోత్సవం ఏప్రిల్ 2. దీని యొక్క థీమ్ ఏంటంటే అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. నెక్స్ట్ నేషనల్ మ్యారిటైమ్ డే ఏప్రిల్ 5. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. దీని యొక్క థీమ్ ఏంటంటే హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. నెక్స్ట్ జాతీయ దరిద్ర దినోత్సవం ఏప్రిల్ 22. దీని యొక్క థీమ్ ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24. దీని యొక్క థీమ్ ఏంటంటే ఎన్హాన్సింగ్ పార్టిసిపేట్ పార్టిసిపేటరీ గవర్నెన్స్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25, 2025. దీని యొక్క థీమ్ ఏంటంటే మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. నేను చదువుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్లో అనేది తప్పుతుంది. ఇలా చదువుతున్నాను ఏంది అని మీరు అనుకోవద్దు, ఎందుకంటే నేను కంటిన్యూగా చదువుతాను కాబట్టి అలా అనిపిస్తుంది మీకు. ఓకే. నెక్స్ట్ వన్ లైన్ కరెంట్ అఫైర్స్. వీటిని చూడండి. వన్ లైన్ కరెంట్ అఫైర్స్ చూడండి. వన్ లైన్ కరెంట్ అఫైర్స్ అంటే సింగిల్ లైన్లో ఉంటుంది, బట్ దాని మీద క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. ఓకే. ఫస్ట్ వన్ చూడండి. ఇండియా ఓపెన్ 2025 క్వాష్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? అనాహత్ సింగ్. నెక్స్ట్ ఇటీవల మరణించిన కస్తూరి రంగన్ ఎవరు? ఇస్రో మాజీ చైర్మన్. నెక్స్ట్ స్పేస్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా జపాన్ ప్రయోగిస్తుంది. నెక్స్ట్ భారత అణువిద్యుత్ రంగంలో 49% విదేశీ పెట్టుబడికి అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఫ్రామ్ 2 మిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? స్పేస్ ఎక్స్. నెక్స్ట్ 2000 నోట్లలో ఎంత శాతం ఆర్బీఐ వద్దకు తిరిగి చేరాయని ఆర్బీఐ తెలిపింది? 98.21%. నెక్స్ట్ 2025 మయామి ఓపెన్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? అరీనా సబలెంకా, బెలారస్ మహిళ. నెక్స్ట్ బయోమాస్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంటే ఎగ్జామ్లో కూడా ఏ విధంగా అడగచ్చు? బయోమాస్ ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆప్షన్ 4 జక్సా. వాడు ఎలా అయినా అడగచ్చు. ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇటీవల మరణించిన ఎంజిఎస్ నారాయణన్ ఏ రంగానికి చెందినవాడు? ఈయన చరిత్ర పరిశోధనాకారుడు.
నెక్స్ట్ 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామన్న కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మైనాస్వామి. నెక్స్ట్ తాష్కెంట్ ఓపెన్ ఎగ్జామో మెమోరియల్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? నిహాల్ సరీన్. నెక్స్ట్ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1935 ఏప్రిల్ 1 ఏర్పడింది. ఇప్పుడు 2025 ఏప్రిల్ 1కి 90 ఏళ్లు పూర్తయ్యాయి. నెక్స్ట్ 2025 జనవరి 1 నాటికి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నీతి ఆయోగ్. నెక్స్ట్ కృత్రిమ మేధస్సులో మహిళలను శక్తివంతం చేయడానికి ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరేమిటి? ఏఐ కిరణ్. రేపు ఎగ్జామ్‌లో అడుగుతాడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఏఐ కిరణ్ అనగా ఏమిటి అంటాడు. మహిళలను శక్తివంతం చేయడానికి ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్ కార్యక్రమం అది. నెక్స్ట్ 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్స్ పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతనాలను 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత శాతం పెంచాలని లేదా ఎంత శాతం పెంచింది కేంద్ర ప్రభుత్వం అంటే 2% నుండి 7%గా పెంచింది. నెక్స్ట్ బలికాటన్ సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరుగుతాయి? యుఎస్ఏ మరియు ఫిలిప్పీన్స్ మధ్య. నెక్స్ట్ లాబియో ఉరు మరియు లాబియో చెకిడా అనే 2 కొత్త రకం నీటి చేపలను శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? పశ్చిమ కనుమలలో వెస్టర్న్ ఘాట్స్‌లో కనుగొన్నారు. నెక్స్ట్ ప్రపంచ మెమొరీ ఛాంపియన్‌గా విశ్వ రాజ్‌కుమార్ నిలిచారు. ఇవన్నీ కూడా చూడడానికి వన్ లైన్ లాగే ఉండయి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. తెలియకుండానే మీకు చాలా కవర్ అవుతుంటాయండి. అర్థం చేసుకోండి. నెక్స్ట్ పోర్చుగల్, స్లోవేకియాలో పర్యటించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆల్రెడీ దీన్ని పైన రాశాను. నెక్స్ట్ బ్యాక్టీరియా ఆధారిత ఇటుకలను తయారు చేసిన ఐఐఎస్సి బెంగుళూరు. ఇది కూడా పైన రాశాను. నెక్స్ట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 దీనిని నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌లో మొదటి 3 రాష్ట్రాలు ఏవంటే ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, గోవా. ఈ 3 రాష్ట్రాలను గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాసే ప్రతిదీ కూడా మీకు ఈ నోట్స్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను. ప్రతి మంత్ ఉందండి. జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది, ఏప్రిల్ ఉంది. ఇవన్నీ మీరు చదువుకుంటే మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈజీగా క్వెషన్ అటెంప్ట్ చేయగలుగుతారు. కేవలం రూ. 30కి మాత్రమే పీడిఎఫ్ ఇస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు కింద తెలిపిన నెంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. మీకు పీడిఎఫ్ నేను పర్సనల్‌గా పంపిస్తాను. నెక్స్ట్ చూడండి లాస్ట్ వన్. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 ఇది 2వ ఎడిషన్. ఈ ఈ పారా గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయంటే న్యూఢిల్లీలో జరిగాయి. అయితే పారా గేమ్స్‌లో 2025 ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో పతకాల పట్టికలో మొదటి స్థానం ఏదంటే హర్యానా, రెండవ స్థానం ఏదంటే తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది 15 మెడల్స్‌తో. తెలంగాణ 11వ స్థానంలో ఉంది 7 మెడల్స్‌తో. రేపు ఎగ్జామ్‌లో ఏ విధంగా క్వెషన్ అడగొచ్చు? ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో పతకాల పట్టికలో మొదటి స్థానంలో లేదా అత్యధిక పతకాలను గెలుచుకున్న రాష్ట్రాన్ని గుర్తించండి. మన ఆన్సర్ హర్యానా. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్‌లో వాడు ఏ విధంగా ఇచ్చినా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. నా కరెంట్ అఫైర్స్ అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. జస్ట్ 10 పేజీలు, 15 పేజీలో మాత్రం ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ కోసం కింద నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు పర్సనల్‌గా పంపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్‌గా ఉంటుంది. థాంక్ యూ.